कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णं वन्दे जगद्गुरुं। భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 16వ శ్లోకాన్ని ముగింపు చేసుకుని 17వ శ్లోకం నుంచి ప్రారంభం చేస్తూ ఉన్నాం. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో అప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోऽయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. అవినాశితు తత్తు విద్ధి ఏన సర్వం ఇదం తతం వినాశం అవ్యయస్య అస్య న కశ్చిత్ కర్తుం అర్హతి. ఎక్కడ రమ్మా శబ్దాలు లోపలేనా? ఓ చెప్పు మరి. అవినాశితు తద్విద్ధి. అవినాశి బ్రహ్మము నాశరహితము. ఏన సర్వం ఇదం తతం ఏనా దేని చేత ఇదం సర్వం ఈ సమస్తము అంతయు కూడా తతం వ్యాపకమై ఉన్నదో అట్టి దానిని అవినాశి నాశరహితముగా విద్ధి తెలుసుకొనుము. వినాశం అవ్యయస్య అవ్యయమై ఉన్నటువంటి బ్రహ్మము వినాశనము చేయుట కశ్చిత్ ఏ ఒక్కనికి కూడా కర్తం చేయుటకు నా అర్హతి తగిలేడు. కనుక ఆత్మ అనేటువంటిది ఎవరి చేత కూడా వినాశనం చెందేది కాదు అని కింద పాదములో చెప్పిన మాట. పై పాదములో ఏన సర్వం ఇదం తతం ఏనా దేని చేత ఇదం సర్వం ఈ నామరూపాత్మకమై ఉన్న జగత్తంతా కూడా వ్యాపకమై ఉన్నదో తత్తు దానిని అవినాశి నాశరహితమైనటువంటి దానిగా తత్తు దానిని ఆ యొక్క నాశరహితమై ఉన్నటువంటి దానిగా విద్ధి తెలుసుకొనుము అన్నాడు. 16వ శ్లోకం కంటే ఇది కొంచెం భిన్నంగా ఉన్నది. నిన్న మనం ఈ 16వ శ్లోకం మీద చాలా విషయాలను మనం చర్చించుకోవడం జరిగింది. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోః అపి దృష్టోంతః తు అనయోః తత్వదర్శిభిః. నిన్న మనం ఈ శ్లోకం మీద చర్చించుకున్నాము. అసతః లేనిదానికి భావ ఉనికి నవిద్యతే లేదు.
సతహ ఉన్నదానికి అభావ లేమి నవిద్యతే లేదు. అనయోహో ఉభయోహో ఈ రెండింటి యొక్క అంతః తుది దాని యొక్క యథార్థ స్వరూపాన్ని తత్వదర్శిభి తత్వవేత్తల చేత దృష్ట చూడబడింది అనే విషయంపై నిన్న మనం చర్చించుకున్నాము. కాబట్టి ఈ నామరూపాత్మికమై ఉన్నటువంటి జగత్తు యొక్క విషయం 16వ శ్లోకంలో అది అసత్వాదం అని చెప్పని అంటారు. బొత్తిగా లేని విధానము అనగా మిథ్యావాదం అనేది ఒకటి ఉంటుంది. రెండవది అసత్వాదం అని చెప్పి రెండో అంశము. అసత్వాదము గౌడపాదాచార్యుల వారి యొక్క అభిప్రాయం. మిథ్యావాదము శంకరాచార్యుల వారి విషయంగా వెలువడింది. శంకరులు మిథ్యావాదాన్ని అనుసరిస్తే గౌడపాదాచార్యుల వారు అనగా శంకరాచార్యుల వారి గురువు తాత గౌడపాదాచార్యుల వారి శిష్యుడు గోవింద భగవత్పాదాచార్యుల వారు, వారి యొక్క శిష్యులు శంకరాచార్యుల వారు. అందువల్ల గౌడపాదాచార్యుల వారు మాండుక్యాన్ని కారికలు రాస్తూ ఆయన అజాతవాదాన్ని లేవదీశారు. అజాతవాదం అంటే బొత్తిగా లేదు అనేటువంటి విషయముగా చెప్పేది అజాతవాదం అంటారు. శంకరులు ఇచ్చినటువంటి యొక్క అంశము మిథ్యావాదం. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా అనే వారి యొక్క విధానము. మిథ్యావాదానికి అసత్వాదానికి ఉన్న తేడా ఏమిటంటే అసత్ అనగా లేదు, బొత్తిగా లేదు. బొత్తిగా లేనటువంటి దానిని అసత్ అని చెప్పని అంటారు. అనగా గగనారవిందము, కుందేటి కొమ్ము, మనుష్య శృంగములు ఇవి ఏ కాలంలో కూడా లేవు. గొడ్రాలి బిడ్డ ఏ కాలంలో లేడు. మనుష్య శృంగాలు ఏ కాలంలో లేవు. కుందేటి కొమ్ములు ఏ కాలంలోనూ ఏ అవస్థలో లేవు. ఈ లేనటువంటి యొక్క దానిని అసత్ అని చెప్పని అంటారు. బ్రహ్మ పదార్థము సద్వస్తువు, ఎప్పటికీ ఉండేది కూడా సద్వస్తువు అంటారు. అసద్వస్తువుకి సద్వస్తువుకి మధ్యలో భాషించే దాన్ని మిథ్య అంటారు. సదసద్ది విలక్షణ వస్తువు మిథ్య అని మనకి స్వామివారు సంభాషణలు అనే దాంట్లో ఈ వాక్యాన్ని వారు ఇస్తారు. సదసద్ విలక్షణ వస్తువు మిథ్య అనే మాట చెప్పుకొస్తారు. సద్వస్తువుకి అసద్వస్తువుకి మధ్యలో భాషించే దానిని మిథ్య అని చెప్పని అంటారు. కాబట్టి జగద్ విషయం వాళ్ళు మిథ్యావాదం తీసుకొచ్చారు. ఉన్నట్లుగా కనబడతా ఉన్నది, కొద్ది కాలం ఉండి తర్వాత కనుమరుగైపోతుంది. ఈ విధముగా ఉన్నటువంటి యొక్క వాట్లను మిథ్యా అని చెప్పని అన్నారు. సద్వస్తువా అంటే సద్వస్తువు కాదు, అసద్వస్తువా అంటే అసద్వస్తువు కూడా కాదు, మధ్యలో భాషిస్తుంది కాబట్టి దాన్ని మిథ్య అనే విధానముగా. కాబట్టి లోకంలో అన్నీ కూడా ఈ విధముగా ఉన్నటువంటివి. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధాన్యేవ తత్రకా పరివేదన అనే విధానముగా. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత. అవ్యక్తం అనగా ఈ యొక్క ఈ జీవులు ఏర్పడక ముందు అవ్యక్తముగా ఉన్నాయి. వ్యక్త మధ్యాని మధ్యకాలంలో వ్యక్తమై గోచరిస్తూ ఉన్నాయి. నిధనాన్ని మళ్ళా అంతరించిన తర్వాత వాటి ఉనికి లేకుండా పోతుంది. ఇట్లా లోకంలో జీవులు ఎంతోమంది వస్తూ ఉన్నారు. కొద్ది కాలం విశ్వంలో మనుగడ సాగిస్తారు. తర్వాత కాలగర్భంలోకి ఈ దేహాలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంతకుముందు ఎన్నో దేహాలు వచ్చాయి, అందరు వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఉన్న దేహాలు నడుస్తూ ఉన్నాయి. ఇవి కూడా కాలగర్భంలోకి వెళ్ళిపోతాయి. కొత్త దేహాలు విశ్వంలోకి వస్తూ ఉంటాయి. ఈ ప్రకారంగా ఇంతకుముందు లేక మధ్యకాలంలో ఉండి తర్వాత కాలంలో వాడి ఉనికి లేకుండా పోవటాన్ని అవి మిథ్య అనేటువంటి మాటగా చెప్పేమాట. దాని శంకర్ల వారు మిథ్య అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చారు. గౌడపాదాచార్యుల వారు అసత్వాదాన్ని అందించారు. అసత్వం అంటే బొత్తిగా లేదనేటువంటి అర్థం అన్నమాట.
ఇక్కడ ఈ 16వ శ్లోకంలో కూడా దాదాపుగా అదే అంశం మనకు గోచరిస్తుంది. నాసతో విద్యతే భావ నా అసత, అసత లేని దానికి భావ ఉనికి నవిద్యతే లేదు అనే మాట. ఇది అసత్వాదం. ఏమి తర్వాత చెప్పినటువంటి యొక్క అంశము భావ సత్ ఏ యొక్క ఉన్న వస్తువు ఉన్నదో దానికి భావ మరి అభావ లేమి నవిద్యతే లేదు. కనుక ఉన్నదానికి లేమి లేదు, ఉన్నటువంటి బ్రహ్మమునకు లేమి లేదు, లేని జగత్తుకు ఉనికి లేదు అనేటువంటి మాట మనకి చెప్పుకొచ్చిన విధానము. నిన్న ఈ విషయం మీద దాదాపుగా చాలా వరకు అధ్యయనం చేసుకోవటం జరిగింది. అందువల్ల పారమార్థికముగా బ్రహ్మమునందు ఈ జగత్ అనేటువంటి దానికి ఉనికి లేదు. కేవలం మాయా కల్పన మాత్రముగా మరి ఈశ్వరుని యందు ఈ యొక్క మాయా విధానముల మాయా కార్యముగా జగత్తు భాషిస్తూ ఉన్నది. అటనే జీవుని యందు మరి అవిద్య కారణంగా ప్రాతిభాషిక జగత్తు స్వప్నం అది భాషిస్తూ ఉందని చెప్పేసి అని ఈ రెండు కూడా తురీయములో ఈ రెండు లేవు. అన్యదా గృణత స్వప్న నిద్రాతత్వం అజానత విపర్యాసే తయోహచీనే తురీయం పదమశ్నుతే అని గౌడ పదాచార్యుల వారు. తురీయం పదమశ్నుతే, తురీయము యోగ సమాధిలో ఉన్నటువంటి వానికి బ్రహ్మమునందు ఏవి లేవు. అనగా బ్రహ్మము అని చెప్పనంటే అది మాయకు అతీతం, అవిద్యకు అతీతం. కనుక మాయకు లోబడి ఉన్నవాడు మాయా ఉపాధిగా కలిగి ఉన్నటువంటి అతడు ఈశ్వరుడు, అవిద్య ఉపాధిగా ఉన్నటువంటి అతడు జీవుడు. కనుక మాయా అవిద్యలు అనేటువంటివి జీవేశ్వరుల యొక్క ఆశ్రయంలో ఉన్నాయి తప్ప బ్రహ్మమునందు మాత్రం ఆ రెండు లేవు అని చెప్పనే భావన. కాబట్టి ఆ బ్రహ్మము యొక్క విషయం చెబుతూ నా అసత నాసతో విద్యతే భావ, కాబట్టి నా భావో విద్యతే సతః. కనుక సతః బ్రహ్మము, ఆ బ్రహ్మం అనేది ఎప్పటికీ ఉందనే విషయముగా అట్టి ఆ బ్రహ్మమునందు మరి మాయా అవిద్య కల్పనా సంబంధమై ఉన్నటువంటి వస్తువులు ఆ బ్రహ్మమునందు లేవనేటువంటివి. అవి కేవలం మరి మాయ ఉపాధిగా ఉన్న ఈశ్వరుడు, అవిద్య ఉపాధిగా ఉన్న జీవుడు వాళ్ళ యందు భాషిస్తున్నాయే తప్ప బ్రహ్మమునందు మాయ లేదు, అవిద్య లేదు. కాబట్టి అక్కడ అసతః అనేటువంటి మాటగా చెప్పుకొచ్చిన విషయము. అయితే ఈ యొక్క అనుభవం ఎవరికి కలుగుతుంది అనే విషయం చూసినప్పుడు తత్వదర్శిభిః అనే మాట అక్కడ వాడటం జరిగింది. తత్వదర్శిభిః, తత్వ అనుభవమును పొంది ఉన్నటువంటి వారి విషయముగా చెప్పినటువంటి సందర్భం అది. సామాన్యుల మాట విషయంగా చెప్పలేదు అక్కడ. తత్వదర్శిభిః, తత్వమును దర్శించి ఉండుట. తత్వము తాత్విక సంబంధమై ఉన్న విషయాన్ని చెప్పేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కానీ తాత్విక అనుభవాన్ని, ప్రత్యక్షానుభవాన్ని పొంది ఉన్నటువంటి వారు తక్కువగా ఉంటారు. అందుచేత తత్వదర్శిభిః అనే మాట చాలా అది యోగ సమాధి అనేటువంటి యొక్క అంశములో చేరి ఉన్నటువంటి వారి విధానం. కాబట్టి కనుక వారి విషయముగా చూసినట్లయితే బ్రహ్మం అనేదే ఉన్నది, ఈ నామరూపాత్మ జగత్ అనేది లేదనేటువంటి మాట. ఎందుకంటే తత్వదర్శిభిః, తత్వానుభవమును పొంది ఉండటం అని చెప్పనంటే వాళ్ళు మాయను అధిగమించారు, అవిద్యను అధిగమించారు. ఈ మాయా అవిద్యలను అధిగమించడం కారణంగానే వారు తత్వదర్శిభిః, తత్వం యొక్క అనుభవాన్ని పొందటం జరిగింది. మాయకు లోబడి, అవిద్య అజ్ఞానానికి లోబడి ఉన్నటువంటి వాడికి తత్వం దర్శించే అవకాశం లేదు. కనుక వారికి మాయా కార్యమగు జగత్తే గోచరిస్తుంది, అవిద్యా కార్యమగు ప్రాతిభాషిక స్వప్నాలే గోచరిస్తాయి. కనుక వాళ్ళను ఉద్దేశించి మాయకు లోబడి, అవిద్యకు లోబడి ఉన్నటువంటి వారి విషయములో ఆ మాటలు చెప్పలేదు. తత్వదర్శిభిః అన్నారు కాబట్టి ఈ రెండింటినీ కూడా దాటి శుద్ధ బ్రహ్మములో చేరి ఉన్నటువంటి వారి విషయం కనుక అక్కడ చూసినట్లయితే నాసతో విద్యతే భావ, అనగా ఈ జగత్ అనేది పొత్తిగా లేదనేటువంటి విషయముగా
ఆడ చెప్పడం జరిగింది. తత్వానుభవమును అపరోక్షానుభవమును బ్రాహ్మీ అనుభవాన్ని పొంది ఉన్నటువంటి వారి విషయములో మనకు 16వ శ్లోకం అనేది నడిచింది. తర్వాత 17వ శ్లోకం నుంచి మళ్ళా సామాన్య అంశముగా ఇక్కడ రావటం జరుగుతూ ఉన్నది. అవినాశితు తద్విద్ధి ఏన సర్వం ఇదం తతం అన్నాడు. ఇది మళ్ళా మామూలు స్థాయికి వచ్చి చెప్తున్నటువంటి యొక్క అంశము. అవినాశితు తత్విద్ధి ఏన సర్వం ఇదం తతం. ఏనా దేని చేత ఇదం ఈ నామరూపాత్మకముగా గోచరించే జగత్తున్నదో ఈ జగత్తంతా కూడా తతం వ్యాపకమై ఉన్నది అన్నాడు. తత్విద్ధి ఆ విధముగా ఏర్పడ్డట్లుగా త్వం నీవు తత్తు దానిని విద్ధి తెలుసుకొనుము అనేటువంటి మాట. అయితే 17వ శ్లోకంలో కూడా చూసినట్లయితే అవినాశితు అంటాడు. అవినాశి తు అంటే అయితే ఒక అంశాన్ని వేరు చేసి చూపించే సందర్భంలో తు అనే పదాన్ని వాడటం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పినటువంటి యొక్క అంశము తత్వదర్శిభి బ్రహ్మానుభవమును పొంది ఉన్నటువంటి వారి విషయం చెప్పడం జరిగింది. కాబట్టి ఇక అక్కడ ఆ విషయం చెప్పేసి మళ్ళా మామూలుగా ఉన్నటువంటి విధానంగా రావటం కారణంగా తు అయితే అనే మాటగా చెబుతూ తత్తు దానిని విద్ధి తెలుసుకొనము అవినాశి వినాశం చెందకున్నటువంటి స్వరూపం అది. ఏన ఇదం సర్వం ఇదం తతం. ఇది చాలా మనకి గమనించినట్లయితే ఇదే అంశం మీకు 9వ అధ్యాయంలో కూడా వస్తుంది. 9వ అధ్యాయంలో మయా తతం ఇదం సర్వం జగదవ్యక్త మూర్తినా అని అక్కడ వస్తుంది. 9వ అధ్యాయం చూసినట్లయితే అది 4వ శ్లోకం. 4వ శ్లోకంలో ఆ విషయాన్ని అక్కడ చెప్పడం జరుగుతుంది. మయా తతం ఇదం సర్వం జగత్తు అవ్యక్త మూర్తినా. ఇక్కడ కూడా ఏన సర్వమిదం తతం అదే పదం వచ్చింది. మయా తతం ఇదం సర్వం మయా నా చేత తతం వ్యాపకమై ఉన్నటువంటి యొక్క విధానము. వినబడుతుందా? మయా తతం ఇదం సర్వం జగత్తు అవ్యక్త మూర్తిన. అక్కడ జగత్తు అవ్యక్త మూర్తిన అనే విషయం చెప్పాడు. ఇక్కడేమో అవినాశితు అనే పదం వాడాడు తత్విద్ధి. అక్కడేమో జగత్తు అవ్యక్త మూర్తిన అనే పదం వాడాడు. అవినాశితు అంటే నశింపబడకుండా ఉన్నటువంటి స్వరూపం అని చెప్పి అర్థం, బ్రహ్మమునికే అర్థమవుతుంది. అక్కడేమో అవ్యక్త మూర్తిన అనే పదం వాడాడు. అవ్యక్త మూర్తిన అని చెప్పనంటే ఇంద్రియ గోచరం కానటువంటి విధానము అని అర్థం. అవ్యక్తము అని చెప్పనంటే ఇంద్రియ గోచరం కానిది. కాబట్టి ప్రకారంగా మరి ఏ ఇంద్రియానికి కూడా అది విషయం అయ్యేది కాదు. కాబట్టి అవ్యక్త మూర్తి అని చెప్పని అన్నారు. అవ్యక్త వస్తువు అని చెప్పనంటే రూపరహితము అనే అంశము కాదు, రూపరహితం. ఇప్పుడు శబ్దం అనేటువంటిది రూపరహితం, స్పర్శ రూపరహితం, గంధము రూపరహితం, రసము రూపరహితం. రూపాలు లేవు, రసాలకు రూపాలు లేవు, శబ్దానికి రూపాలు లేవు, స్పర్శకు రూపం లేదు, గంధానికి రూపం లేదు. రూపరహితమై ఉన్నప్పటికీ కూడా అవి ఇంద్రియాలకు తెలియబడేవిగా ఉన్నాయి. శబ్దం రూపరహితమై ఉన్నా కానీ చెవికి గోచరిస్తుంది. రసం రూపరహితమై ఉన్నా కానీ నాలుకకు విషయమవుతుంది. గంధం రూపరహితమై ఉన్నా కానీ ముక్కుకి విషయమవుతుంది. కాబట్టి ఈ ప్రకారంగా అవి తెలియబడుతూ ఉన్నాయి, రూపరహితముగా ఉన్నా కానీ తెలియబడుతూ ఉన్నాయి. అయితే బ్రహ్మం అనేది కూడా రూపరహితమే. రూపరహితమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మము అవ్యక్తము అన్నాడంటే ఇంద్రియాలకు అది అందేటువంటిది కాదు అని చెప్పి అర్థం. ఇంద్రియములకు తెలియబడకుండా ఉండే స్వరూపం కాబట్టి అవ్యక్తము అని చెప్పడం జరుగుతుంది.
కనుక అక్కడ మయా తతం ఇదం సర్వం జగత్తు అవ్యక్తమూర్తిన అనేది 9వ అధ్యాయంలో చెప్పినటువంటి అంశం అది. ఇక్కడ అవినాశితు తత్విద్ధి ఏన సర్వమిదం తతం, ఏన సర్వం ఇదం తతం. కాబట్టి ఇక్కడ అక్కడ చూసినట్లయితే చాలా దగ్గర పోలిక ఉన్నది. ఇక్కడ 16వ శ్లోకంలో ఒక భావన తెలియజేసి 17వ శ్లోకంలో మన జగత్తు యొక్క సంబంధమై ఉన్న అంశాన్ని బోధిస్తూ ఉన్నాడు. అక్కడ కూడా మయా తతం ఇదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్సాని సర్వభూతాని నచాహం తేషు అవస్థిత అని చెప్పని అంటూ నచమత్తస్థాని భూతాని పశ్యమే యోగం ఐశ్వర్యం. నచమత్తస్థాని భూతాని, ఈ నామరూపాత్మకమై జగత్ అనేటువంటిది నచమత్తు, మత్తు నాయందు నచ లేదు అని చెప్పి అన్నాడు. ఆ పై శ్లోకంలోనేమో మయా తతం ఇదం సర్వం, ఈ నామరూపాత్మకముగా గోచరించేటువంటి, ఇంద్రియానికి గోచరించేటువంటి, నేత్రేంద్రియానికి విషయమై గోచరించేటువంటి యొక్క ఏ జగత్ అయితే ఉన్నదో ఆ జగత్ అనేది మయా తతం, నా ద్వారా వ్యాపకమై ఉన్నదనేటువంటి మాట వాడుతూ మత్సాని సర్వభూతాని నచాహం తేషు అవస్థిత, కనుక నేను దాని యందు లేను, అది నా యందు ఉన్నది అనే మాటలో దాని యొక్క ఆధారం కలిగి నేను లేను, నా ఆధారముతోనే ఈ జగత్ అనేది ఉన్నది అనే మాటలుగా అక్కడ చెప్పిన విధానము. అనగా అలల యొక్క ఆధారంతో సముద్రం ఉండదు, సముద్రం యొక్క ఆధారం కలిగి అలలు ఉంటాయి. ఆభరణాల ఆధారం కలిగి బంగారం ఉండదు, బంగారం యొక్క అధిష్టానంలోనే ఆభరణాలు భాషిస్తాయి. ఘటముల యొక్క ఆధారముతో మట్టి ఉండదు, మట్టి ఆధారముతోనే ఘటాలు ఉంటాయి. అట్లాగే ఇక్కడ కూడా మరి నా యొక్క అధిష్టానములో జగత్ అనే తప్ప జగత్తు అధిష్టానంగా చేసుకుని లేనని చెప్పని అంటాడు. కాబట్టి ఈ ప్రకారంగా నా ద్వారానే ఈ జగత్ అంతా కూడా ఏర్పడింది అనేటువంటి మాట అక్కడ వస్తుంది. అయితే పక్క శ్లోకంలోనే చెప్పేటువంటి మాట నచమత్తస్థాని భూతాని, తాని భూతాని, తాని ఆ భూతాని పంచభూతాత్మక జగత్తంతయు కూడా మత్తు నచమత్తు నా యందు లేదు అన్నాడు. అదే భావం ఇక్కడ మీకు 16వ శ్లోకంలో అదే భావన, 17వ శ్లోకంలో ఈ భావన, రెండు కూడా చూసి దగ్గరగా ఉన్న పోలిక అన్నమాట. కాబట్టి ఈ ప్రకారం నా యందు జగత్తు లేదనే మాట వాడాడు. ఇక్కడ కూడా నాసతో విద్యతే భావ నా భావో విద్యతే అతః, నాసతో విద్యతే భావ అనగా అసత లేని దానికి భావ ఉనికి నవిద్యతే లేదు అనేటువంటి మాట. అక్కడ 9వ అధ్యాయంలో నచమత్త స్థాని భూతాని, మత్తు నాయందు నచ ఆ జగత్తు లేదని చెప్పని అన్నాడు. అయితే ఇక్కడ మనకు చూసినట్లయితే మీకు 2వ అధ్యాయంలో 16వ శ్లోకంలో తత్వదర్శిభిః అనేటువంటి మాట వాడాడు. తత్వ అనుభవాన్ని పొంది ఉన్నటువంటి వారి విషయమయ్యా, కాబట్టి ఈ అనుభవం వాళ్ళ కలిగిన అనుభవం అని చెప్పి అన్నాడు. అక్కడ చూసినట్లయితే నచమత్త స్థాని భూతాని, ఈ నామరూపాత్మక జగత్ అనేటువంటి నా యందు లేదు అని చెప్పి అన్నాడు. అలాంటి అనుభవం రావాలని చెప్పి అన్నట్లయితే పశ్య చూడమన్నాడు. యోగం ఐశ్వర్యం, ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి యొక్క యోగాన్ని చూసినటువంటి వానికి మాత్రమే ఆ విషయము గోచరించే అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడ తత్వదర్శిభిః అనేటువంటి చోట మీకు సాధనాంశం రాలేదు. అదే 9వ అధ్యాయంలో ఇది అక్కడ నచమత్తస్థాని భూతాని పశ్యమే యోగం ఐశ్వర్యం అన్నాడు. ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి యొక్క యోగాన్ని చూసినటువంటి వారికి మాత్రమే తత్వదర్శిభిః అనేటువంటి యొక్క ఆ ఉనికి గోచరించే విధానం ఏర్పడుతుంది. చాలా దగ్గరగా ఉన్నటువంటి పోలికలు. కాబట్టి ఎవరైనా కానీ అలాంటి యొక్క అనుభవం రావాలని చెప్పన్నట్లయితే పశ్యమే యోగం ఐశ్వర్యం. కాబట్టి ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి యొక్క యోగము కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే వచ్చేటువంటి యొక్క అంశము అని అన్నాడు. ఇక్కడ పశ్య చూడుము, యోగం ఐశ్వర్యం ఈశ్వర సంబంధమై ఉన్న యోగాన్ని దర్శించినటువంటి వారికి. కనుక ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి యొక్క యోగము అని చెప్పనంటే కేవలం తురీయ అనుభవం,
ఆ తురీయము అనేటువంటిది ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశం. అది తురీయ అతీతము అనేటువంటి శుద్ధ బ్రహ్మము యొక్క స్వరూప విధానం. తురీయము తురీయాతీతము అన్నారు. దీన్ని పతంజలి సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి, సవిశేష సమాధి, నిర్విశేష సమాధి, సబీజ సమాధి, నిర్బీజ సమాధి అనే పదాలు వాడటం జరుగుతుంది. అందువల్ల ఈ పశ్యమే యోగం, ఐశ్వర్యం ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి యోగములో ఉన్నటువంటి వానికి మాత్రమే తత్వదర్శిభిః అన్న అనుభవం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి యొక్క యోగము అని చెప్పనంటే ఏమిటి? ఈశ్వరుడు ఉన్నటువంటి స్థలం ఘ్రాణ స్థలం, నాసిక. ఆ నాసిక స్థలమే ఈశ్వరుడు ఉన్నటువంటి యొక్క స్థలము. కూటస్థ అక్షర ఉచ్యతే. గీత 15వ అధ్యాయంలో స్వామి చెప్పిన మాట కూటస్థ అక్షర అనేటువంటి మాట వాడతారు. కూటస్థుడు ఈశ్వరుడు. కూటస్థ అని చెప్పనంటే 4వ స్థానములో ఉన్నటువంటి దానిని కూటస్థ అంటారు. అనగా ఆపోస్థలము స్థూలదేహము, జాగ్రత్త అవస్థ విశ్వడు. ఆకాశస్థలం అనగా శ్రోత్రస్థలము, సూక్ష్మదేహము స్వప్నావస్థ తయస్సుడు. అగ్నిస్థలం నేత్రం, కారణదేహము సుషుప్తి అవస్థ ప్రాజ్ఞుడు. మహాకారణం ఘ్రాణం, మహాకారణము తురీయము కూటస్థుడు. కూటస్థ అక్షర ఉచ్యతే. కనుక మహాకారణ స్థలం ఘ్రాణస్థలం. అక్కడ ఈశ్వరాశ్రయంలో ఉండే విధానం అవుతుంది. కాబట్టి ఎవరైతే పశ్యమే యోగం, ఐశ్వర్యం ఈశ్వర సంబంధమై ఉన్న యోగము అని చెప్పనంటే శ్వాసను గమనిస్తూ ఉండేటువంటి యొక్క విధానమే ఈశ్వర సంబంధ యోగము అని అర్థం. ఈ శ్వాసను గమనిస్తూ ఉండేటువంటి యొక్క విధానమే నివృత్తి మార్గము. అది ఈశ్వర సన్నిధి అన్నారు. మిగతా 3 కూడా జీవుని యొక్క సన్నిధి. అనగా నేత్రస్థలము, అవిద్యాస్థలము, సుషుప్తి అవస్థ అది జీవుని యొక్క అంశము. ఆకాశస్థలము, శ్రోత్రస్థలము సూక్ష్మదేహమునందున్నటువంటి వాడై స్వప్నానుభవాన్ని పొందటము అది అవిద్యా సంబంధ అంశము. అటనే స్థూలదేహం ఆపోస్థలము, స్థూలదేహము ఈ స్థూలదేహంతో సంబంధపడి పొందేటువంటి యొక్క అవస్థ జాగ్రత్త అవస్థ. ఇది కూడా అవిద్యా భాగములో చేరి ఉన్నటువంటి విధానాలే. ఎందుకంటే కారణదేహస్థుడై ఉన్నటువంటి జీవుడు మరి అక్కడి నుంచి బయలుదేరి సూక్ష్మదేహంతో సంబంధం పడి స్వప్నానుభవాన్ని పొందుతాడు. అంటే ఆ జీవుడే మన స్థూలదేహం గోళకాత్మిక స్థూలదేహంతో సంబంధం పడి జాగ్రత్త అనుభవాన్ని పొందుతూ ఉన్నాడు జీవుడు. వాని యొక్క స్వస్థలము కారణదేహస్థలం, అగ్నిస్థలం, నేత్రస్థలం. నేత్రస్థలం అనేటువంటిది జీవుని యొక్క స్వస్థలము. ఆ నేత్రమునందే అవిద్య అనేటువంటి ఉపాధి ఉన్నది. అవిద్య ఉపాధిగా ఉన్నటువంటి ఆ జీవుడు అక్కడి నుంచి బయలుదేరి ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహాన్ని ఆశ్రయించి అక్కడ వాసనలను సంస్కారాలని ఆసరాగా చేసుకుని ఒక సొంతముగా ఒక లోక నిర్మాణం చేసుకుంటూ ఉన్నాడు. అది స్వప్నలోకం అనేటువంటి మాట. ఈ స్వప్నలోకానికి జీవుడే ప్రధానమై ఉన్నటువంటి వాడు. స్వప్నలోకానికి జీవుడే ప్రధానమై ఉన్నటువంటి వాడు. కనుక జీవుడు నిమిత్త కారణమైతే అవిద్య ఉపాధిగా ఉంది కాబట్టి అవిద్య అనేటువంటిది ఉపాదాన కారణము అన్నారు. ఈ ప్రాతిభాషిక స్వప్న జగత్తుకి అవిద్య అనేటువంటిది ఉపాదాన కారణము. అవిద్య ఉపాధిగా చేరి ఉన్నటువంటి జీవుడు నిమిత్త కారణంగా ఉన్నటువంటి విధానం. కాబట్టి ఆ ప్రకారముగా అవిద్య సంబంధము కలిగి ఉన్నటువంటి జీవుడు సూక్ష్మదేహం ఇంద్రియాత్మిక సూక్ష్మదేహంతో సంబంధం పడి మరి ఆ సూక్ష్మదేహములో ఉన్నటువంటి సంస్కారములు అనేక జన్మలుగా ఉన్న సంస్కారములు, ఆ సంస్కారములను ఆసరాగా చేసుకుని స్వప్న జగత్తు నిర్మాణం చేసుకునేవాడుగా
అక్కడ ప్రాతిభాషికుడుగా ఆ జీవుడు ఉన్నటువంటి విధానము. కాబట్టి ప్రకారముగా జీవుని యొక్క మూల స్థలం చెప్పాల్సి వస్తే అది కారణదేహము. నేత్రస్థలము, అగ్ని స్థలం అన్నాం. కారణదేహం ఆ జీవుడు ఉన్నటువంటి యొక్క మూలస్థలం. ఆ విధంగా అవిద్య ఉపాధిగా కలిగి జీవభావాన్ని పొంది ఉన్నటువంటి అతడు విహారార్థమై బయలుదేరి సూక్ష్మదేహం వద్దకు వచ్చాడు. ఆ సూక్ష్మదేహం వద్దకు వచ్చి మరి ఆ సూక్ష్మదేహములో చేరి ఉన్న సంస్కారాలని ఆసరాగా చేసుకుని ఒక నూతన లోకాన్ని నిర్మాణం చేసుకుని తన యొక్క సొంత లోకములో వాడు వ్యవహరించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ లోకానికి వీడే మరి నిమిత్త కారణంగా ఉన్న విధానం కనుక తన యందు ఆవిర్భావమై తనలోనే అది విలీనం చెందే విధానం ఉంటుంది. తన యందు ఆవిర్భావం చెందుతుంది, తిరిగి మరల తనలోనే అది లీనమైపోయే విధానం ఏర్పడుతుంది. అక్కడి నుంచి ఆ యొక్క స్వప్నలోకం నుంచి మళ్ళా బయలుదేరి గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూల దేహం దాకా వచ్చాడు. గోళకాత్మికమై ఉన్నటువంటి యొక్క స్థూల దేహం దగ్గర రాగానే అక్కడ మరి ఆ యొక్క ఇంద్రియాత్మిక సూక్ష్మదేహం గోళకాత్మిక స్థూల దేహంతో సంబంధం పడటం కారణంగా ఎమ్మటే ఇంద్రియములు గోళకములో కొండగా బయటికి ప్రసరించేటువంటి యొక్క విధానం ఏర్పడింది. అట్లా ఇంద్రియ ద్వారముల కొండగా అనగా ఇంద్రియములు స్థూలదేహ గోళకముల ద్వారముల కొండగా బయలుదేరి బయటికి రావడం కారణముగా ఈ బయట ఉన్నటువంటి నామరూపాత్మక జగత్తుతో వానికి అనుబంధం అనేటువంటిది ఏర్పడుతుంది. కనుక ఇంద్రియములు బయటికి రావాలని చెప్పానంటే గోళకములు ముఖ్యం. గోళకాలు స్థూలదేహం యొక్క సంబంధముగా స్థూలదేహాన్ని అంటుకుని ఉన్నటువంటి ఈ గోళకాలు శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణము. శ్రోత్ర అంటే చెవి, త్వక్ అని చెప్పండి చర్మము, నేత్రము అంటే కన్ను, జిహ్వ అంటే నాలుక, గ్రాణము అంటే ముక్కు. ఇవి స్థూలదేహమును ఆశ్రయించి ఉన్నటువంటి గోళకములు. కనుక గోళకముల ఆశ్రయం లేకుండా సూక్ష్మదేహానికి ఈ బాహ్యలోకం తెలియబడే అవకాశం లేదు. నిద్రా సమయంలో ఉన్నాడు జీవుడు, కానీ ఈ లోకములో ఉన్న విషయాలు వాడు గోచరించే అవకాశం లేదు. ఎందుకంటే ఇంద్రియములు గోళకాల ద్వారా బయటకు వస్తే తప్ప ఈ బయట ఉన్నటువంటి యొక్క లోక సంబంధమై ఉన్న అనుభవం కలిగే అవకాశం వానికి ఉండదు. కాబట్టి ఆ ప్రకారముగా స్వప్నలోకమునందు కేవలం స్థూలదేహంతో సంబంధం లేకుండా కేవలం సూక్ష్మదేహంతో మాత్రమే సంబంధం పడి మరి ఆ సూక్ష్మదేహములో చేరి ఉన్న సంస్కారములతో సంబంధం పడ్డాడు. తత్కారణంగా అక్కడ ఒక కొత్త లోకం అనేటువంటిది ఆవిర్భావం కావటం అనేటువంటిది అయ్యింది. అట్లాగా ఆ యొక్క సంస్కారాలను ఆశ్రయించి అవిద్యా కల్పన మాత్రముగా ఏర్పడేటువంటి యొక్క లోకం స్వప్నలోకము అది జీవుని యందే భాషిస్తూ ఉన్నది, జీవుని యందే ఆవిర్భావం అవుతుంది. ఆ జీవునిలోనే అది లయమైపోతుంది. కనుక తన యందే ఆవిర్భావమైంది, తన యందే అది కొద్దిసేపు భాషించింది, తిరిగి మళ్ళా తన యందే అది లయమైపోయిన విధానము. కాబట్టి వాడు తైజసుడుగా పిలువబడేటువంటి ఆ స్వప్నలోకంలో జీవుడు. అట్టి ఆ జీవుడు మరి కొంత బయలుదేరి మరలా స్థూలదేహంతో సంబంధం పడ్డాడు. కాబట్టి ఈ స్థూలదేహము యొక్క ఆశ్రయంలో గోళకములు అనబడేటువంటి ఉన్నాయి కనుక ఆ గోళకముల ద్వారము కొండగా వాడు బయటికి పోవడం జరిగింది. కాబట్టి గోళకములు లేకపోయినట్లయితే మాత్రం బయటికి పోయే అవకాశం వాడికి లేదు. ఒకవేళ బయటికి పోవటము అని చెప్పనంటే మరణ సమయంలో ఉన్నటువంటి యొక్క నవద్వారములుగా ఉన్నటువంటి వాటిల కొండగా వాడు ప్రయాణం వెళ్ళిపోతాడు. ఉత్క్రమణము అంటారు. ఉత్క్రమణము అని చెప్పనంటే ప్రారబ్ధం అయిపోయినప్పుడు ఈ దేహము నుండి నిష్క్రమించి నవద్వారములు అనబడేటువంటి వాటి నుంచి ఎటో ఒక ద్వారం ఉండగానో వెళ్ళిపోయే విధానం ఉంటుంది. అది మరణ సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశం అన్నమాట.
ఇక్కడ మరి లోన ఉన్నటువంటి జీవుడు ఈ విశ్వ ప్రపంచంలోకి రావటానికి, విశ్వ ప్రపంచంలో ఉన్నటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనబడేటువంటి ఈ పంచ విషయాలని ఆస్వాదించడానికి అవకాశం ఏర్పడింది లోన ఉన్నటువంటి యొక్క జ్ఞానేంద్రియాలు ఈ గోళకములకు ఉండగా బయటికి రావటం కారణముగా. కాబట్టి ప్రకారముగా మరి ఇట్లా ఈ జీవుడు సూక్ష్మదేహము యొక్క ఆశ్రయం కలిగి గోళక ద్వారములకు ఉండగా బయటకు వచ్చి ఈ బయట ఉన్నటువంటి యొక్క ప్రపంచం యొక్క సంబంధమైనటువంటి యొక్క విశ్వాన్ని ఆస్వాదించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క విశ్వం అనబడేటువంటిది జీవుని చేత ఏర్పాటు చేసినటువంటి వస్తువు కాదు. ఈ నామరూపాత్మక జగత్తుని జీవుడు నిర్మాణం చేయలేదు. ఈ నామరూపాత్మక జగత్తంతా కూడా ఈశ్వరుని చేత కల్పింపబడ్డటువంటి విధానం కనుక మయా తతం ఇదం సర్వం అనే మాట వాడాడు. మయా తతం అనగా బయట ఉన్నటువంటి ఈ పంచభూతాత్మకమైనటువంటి యొక్క నామరూపాత్మక జగత్ అనేటువంటిది ఈశ్వరుని ద్వారా వ్యాపకమై, తతం అంటే వ్యాపకమై ఉన్నటువంటి విధానము. ఇందా మనం చెప్పుకున్నట్లుగా కారణదేహ ఉపాధిగా ఉన్నటువంటి జీవుడు, అవిద్య ఉపాధిగా ఉన్న జీవుడు అక్కడి నుంచి బయలుదేరి ఒక అడుగు ముందుకు వేసి మరి ఆ సూక్ష్మదేహంతో సంబంధం పడటం కారణముగా ఆ సూక్ష్మదేహములో ఉన్న సంస్కారాలని ఆసరాగా చేసుకుని కొత్త లోకాన్ని నిర్మాణం చేసుకున్నాడు. కనుక అది జీవుని యొక్క సంకల్పమాత్రముగా ఏర్పడ్డటువంటి యొక్క లోకము. దాని కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా జీవుడే. కాబట్టి జీవుడు అవిద్యని ఉపాధి కలిగి సూక్ష్మదేహమని ఉపకరణం చేసుకుని సంస్కారాలని ఆసరాగా చేసుకుని ఒక నూతన లోకాన్ని నిర్మాణం చేసుకున్నాడు. ఆ నూతన లోకము తన యందే తప్ప భాషించేది ఎవరికి కనబడే వస్తువు కాదు. ఈశ్వరుని యొక్క మాయ చేత నిర్మాణం చేయబడ్డటువంటి జగత్ అనేటువంటిది అందరికీ గోచరిస్తుంది. అందరికీ గోచరిస్తుంది. ఎవరు లోకంలో కూర్చొని వాళ్ళందరూ గోచరిస్తుంది. దాంతో అందరూ కూడా వ్యవహరింపజేసుకోవచ్చు. కానీ మరి ఈ యొక్క జీవుడు అవిద్యా ఉపాధి కలిగి సూక్ష్మదేహాశ్రయం కలిగి సంస్కారములతో ఒక నూతన విశ్వ నిర్మాణం చేసుకున్నాడు. ఆ చేసుకున్నటువంటి జగత్తు యొక్క అనుభవము వానికే తప్ప ఎవరికీ వచ్చే అవకాశం లేదు. కనుక ఆ లోకంలోకి ఎవరో కూడా ప్రవేశించే అవకాశం లేదు. దాన్ని ఎవరో కూడా దర్శించే అవకాశం లేదు. ఆ లోక దర్శనం ఆ జీవుడికి మాత్రమే గోచరించే విధానమే తప్ప ఎవరికి కూడా గోచరించేది కాదు. ఎవరికి కూడా ఉపకరించే వస్తువు కాదు. ఉపకరించే వస్తువు కాదు. అది ఈశ్వర నిర్మితమై ఉన్నటువంటి జగత్ అయితే అందరికీ ఉపకరిస్తుంది. లోకంలో సకల మానవులు, సకల జీవులు కూడా వినియోగింపజేసుకుంటూ ఉన్నాయి. ఈశ్వర సంకల్పాత్మకముగా ఏర్పడ్డటువంటి జగత్ అన్నమాట. కాబట్టి ఇది మయా తతం ఇదం సర్వం, ఏన సర్వమిదం తతం అనే విధానాలుగా మరి ఆ బ్రహ్మము ఈశ్వరుడు నిర్మాణాత్మకముగా చెప్పినప్పుడు అక్కడ ఈశ్వరుడు చెప్పాల్సి వస్తుంది. నిర్మాణములకు అతీతముగా చెప్పినప్పుడు శుద్ధ బ్రహ్మం చెప్పాల్సి వస్తుంది. కనుక శుద్ధ బ్రహ్మము అనబడేటువంటి దాంట్లో ఎలాంటి యొక్క నిర్మాణాత్మక క్రియలు అక్కడ లేవు. కానీ ఎక్కడున్నాయని చెప్పనంటే మాయ ఉపాధిగా ఉన్న ఈశ్వరుడు, మళ్ళా అవిద్య ఉపాధిగా ఉన్న జీవుడు, వాళ్ళ యందు మాత్రమే ఇదం సర్వం తతం ఈ జగత్తంతా ఏర్పడేటువంటి యొక్క అంశముగా ఈ ఇరువురి వద్ద మాత్రమే చెప్పాల్సి వస్తుంది. కాబట్టి జీవకల్పితముగా జీవ జగత్తు, ఈశ్వర కల్పితముగా ఈశ్వర జగత్తు అని చెప్పినప్పుడు జీవకల్పితమై ఉన్నటువంటి జగత్ అనేటువంటిది తన వరకు మాత్రమే పరిమితమై ఉన్నది. తన యందు మాత్రమే భాషించేదిగా ఉన్నది. తనకు మాత్రమే తెలియబడేదిగా ఉన్నది. తనకు మాత్రమే వినియోగాత్మకముగా ఉన్నది. అది ఎవరికి కూడా వినియోగాత్మకముగా లేదు. దాన్ని ఎవరో కూడా వాడుకునే అవకాశం లేదు. అది కేవలం జీవుని యందు వాని వరికి మాత్రమే ఉపభోగ్యముగా ఉన్నది. స్వప్న జగత్తులో భాషించేటువంటి ఆ నామరూపాత్మక అంశములు
వాడి వరకు మాత్రమే వాట్లను భోగించే అవకాశం ఉన్నది. అక్కడ భోక్త వాడొక్కడే. ఎందుకంటే ఆ నిర్మాణాత్మక జగత్తుకి తాను కర్త కాబట్టి అట్టి ఆ జగత్తులో తానొక్కడే ఉండి దాన్ని ఆస్వాదించాల్సి ఉంటుంది. దాని ద్వారా వచ్చేటువంటి యొక్క సుఖదుఖాలు కూడా తాను మాత్రమే పొందాల్సి ఉంటుంది. ఏ యొక్క జీవుడు ఏర్పాటు చేసుకున్నాడో స్వప్నం అనేటువంటి జగత్తుని అవిద్య ఉపాదాన కారణముగా సంస్కారములను సహకార వస్తువులుగా చేసుకొని ఏ స్వప్న జగత్తు ఏర్పాటు చేసుకున్నాడో ఆ జగత్ అనేది తన యందు మాత్రమే భాషించింది, తన యందు మాత్రమే అది అస్తిత్వం కలిగి ఉంటుంది, తనలో మాత్రమే లీనమవుతుంది. ఆ జగత్తుకి కర్త కర్మ క్రియ జీవుడుగా చెప్పుకున్నాము. కాబట్టి దాన్ని భోగించే విధానం వానొక్కడికే తప్ప ఎవరికి కూడా దాన్ని భోగించే అవకాశం ఏ జీవుడికి లేదు. దాంట్లో సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, వేదన వచ్చినా, బాధ వచ్చినా, ఎలాంటివి వచ్చినప్పటికీ కూడా వాడొక్కడే వాటను పొందాల్సి ఉంటుంది అనేటువంటి మాట. అయితే ఈశ్వరుని యొక్క సంబంధమై ఉన్న జగత్తు విషయం చూసినట్లయితే దాన్ని అందరూ కూడా ఆస్వాదించే అవకాశం ఉన్నది, అందరూ కూడా ఉపభోగించే అవకాశం ఉన్నది. కనుక అందరికీ కూడా అది ఒక యథార్థ రూపముగా భాషిస్తున్నటువంటి అంశము అని చెప్పని. కాబట్టి ప్రకారముగా మయా తతం ఇదం సర్వం జగదవ్యక్తమూర్తిన అనేటువంటి మాట చూసినట్లయితే ఇక్కడేమో అవినాశితో తత్విద్ధి ఏన సర్వమిదం తతం, రెండూ కూడా ఒకే అంశమును కలిగి ఉన్నటువంటి విధానం కాబట్టి మయా తతం ఇదం సర్వం కనుక నామరూపాత్మకముగా గోచరించేటువంటి యొక్క విధానముగా ఉన్నటువంటిది. ఇక్కడ మయా తతం అని చెప్పి అన్నప్పుడు, మయా అని చెప్పి అన్నప్పుడు అవిద్యోపాధి కలిగి ఉన్నటువంటి యొక్క జీవుని యందు వర్తింపబడుతుంది. మాయ ఉపాధిగా ఉన్నటువంటి ఈశ్వరుని యందు కూడా వర్తింపబడుతుంది. కనుక మయా తతం, మయా అన్నప్పుడు నా చేత అన్నప్పుడు అది జీవునికి కూడా అంశం వస్తుంది, నా చేత అని అర్థం. అట్లా ఈశ్వరునికి కూడా అర్థం వస్తుంది నా చేత అని చెప్పని. కాబట్టి నా చేత తతం వ్యాపకమై ఉందని చెప్పి అన్నప్పుడు జీవుడి యొక్క విషయంలో నా చేత అంటే అవిద్య ఉపాధిగా కలిగి ఉన్నటువంటి జీవుడుగా ఆయన చేత ఏర్పడుతున్నటువంటి జగత్తు ప్రాతిభాషిక జగత్తు. మయా తతం నా చేత అన్నప్పుడు మాయ ఉపాధిగా కలిగి ఉన్నటువంటి యొక్క ఈశ్వరుడు, అటు ఈశ్వరుని ద్వారా ఏర్పడుతున్నటువంటి జగత్తు. ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసం ఏంటని చెప్పానంటే, మరి అవిద్య ఉపాధిగా కలిగి ఉన్న జీవుని విధానములో ఏర్పడ్డటువంటి జగత్తు ఆ జీవుడికి మాత్రమే పరిమితమై గోచరించే విధానమే తప్ప అందరికీ గోచరించే విధానం కాదు. ఎందుకని చెప్పానంటే అవిద్య అనేది శరీర భిన్న, ఎవరి శరీరములో ఉన్న అవిద్య వాళ్ళ దేహం వరకే తప్ప ఆ అవిద్యకు సర్వవ్యాపకత్వం లేదు, అవిద్యకు సర్వవ్యాపకత్వం లేదు. కనుక ఎవరిలో ఉన్న అవిద్య వారి వరకే పరిమితమై ఉన్నటువంటిది. కాబట్టి ఎవరైనా అవిద్యను పోగొట్టుకోవాలంటే వారిలో ఉన్న అవిద్య పోగొట్టుకోవాలే తప్ప వేరే వాళ్ళల్లో ఉన్న అవిద్యను వీడు పోగొట్టే అవకాశం లేదు. ఎదుటి వారిలో చేరి ఉన్న అవిద్యను ఈయన పోగొట్టే అవకాశం లేదు. ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి యొక్క మరి ఆ మూల ప్రకృతిగా కారణదేహముగా చెప్పేటువంటి యొక్క ఆవరణం ఎవరిది కూడా పోగొట్టే అవకాశం లేదు. ఎవరిలో ఉన్నటువంటి యొక్క అజ్ఞానాన్ని వాళ్ళే పోగొట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి శరీర భిన్న అవిద్య. కాబట్టి ప్రతి శరీరములో ఎవరి దేహంలో ఉన్న అవిద్య వాళ్ళదే. అందువల్ల అవిద్యా కార్యముగా గోచరించేటువంటి యొక్క స్వప్నం వాని వరకే గోచరిస్తుంది. ఇక మాయా సంబంధ అంశముగా వచ్చినప్పుడు మాయా అనేది సర్వవ్యాపకం. కనుక మాయా అనేది ఈశ్వర ఉపాధి కాబట్టి ఈశ్వరుడు అంతటా ఉన్నాడు. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఈశ్వరత్వము, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే,
భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సమో సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం సమో సర్వేషు భూతేషు తిష్టంతం సమః సర్వభూతేషు సమస్త భూతముల యందు తిష్టంతం ఉన్నాడనేటువంటి మాట కాబట్టి కనుక ఈశ్వరుడు సర్వవ్యాపకత్వం ఉన్నటువంటి విధానం కనుక ఆయన అన్ని దేహాలలో వ్యాపకమై ఉన్నాడు. కానీ జీవుడు అనే విషయం చూసినట్లయితే వాని దేహం వరకే వ్యాపకమై ఉన్న విధానం తప్ప అన్ని దేహాలలో వాడికి వ్యాపకత్వం లేదు. కాబట్టి ఎవరిలో ఉన్న జీవుడు వాని వరకే అనే తప్ప నాలో ఉన్న జీవుడు అందరిలో ఉన్న జీవుడే అని అనటానికి వీల్లేదు. కనుక అందుచేత ఏ జీవుడికి ఏ జీవుని యొక్క పరిమితం ఆ జీవునికి మాత్రమే ఉంది. కాబట్టి ఎవరికి వచ్చే బాధలు వాళ్ళకే ఉంటాయి, ఎవరికి వచ్చే దుఃఖాలు వాళ్ళకే ఉంటాయి, ఎవరికి వచ్చే సమస్యలు వాళ్ళకే ఉంటాయి, ఎవరికి జన్మలు ఏర్పడుతూ ఉన్నాయో వాళ్ళకే వస్తాయి, ఎవరికి మోక్షం కలుగుతుందో వానికే వస్తుంది. ఈ ప్రకారం పరిచ్ఛిన్నమై ఉన్నటువంటి విధానం కాబట్టి జీవుడు అందరి యందు వాడిని చెప్పే అవకాశం లేదు. కాబట్టి వాని యొక్క ఆశ్రయంలో ఏర్పడేటువంటి ఆ జగత్ ఏతున్నదో నామరూపాత్మ జగత్తు అది వాని వరికి మాత్రమే పరిమితమై ఉంటుంది తప్ప అందరికీ కూడా వర్తించే అంశము కాదు. ఎవరెవరి యొక్క దేహములో ఏర్పడుతుందో ఆ యొక్క జగత్తు వారి వరకు ఉంటుంది. కాబట్టి కనుక వాని వరికి మాత్రమే ఉపభోగ్యముగా ఉన్నది. ఆ ఉపభోగ్యముగా ఉన్నటువంటి ఆ ప్రాతిభాషిక జగత్తు స్వప్న జగత్తు ద్వారా సుఖం కలిగిన దుఃఖం కలిగిన వేదన కలిగిన బాధ కలిగిన సంతోషం కలిగిన ఎలాంటి ప్రయోజనం కలిగినా అది వాని వరికి మాత్రం పరిమితమై ఉంటుంది. వాని యందు మాత్రమే భాషిస్తుంది, వాళ్ళలో లీనమవుతుంది. కనుక ఎవరి యొక్క శరీరములో ఉన్నటువంటి జగత్తు వాళ్ళ వరకు మాత్రం పరిమితమై ఉన్నది. ఇక ఈశ్వరుడి విషయంగా వచ్చినట్లయితే ఆయన సర్వవ్యాపకత్వం కలిగి ఉన్నటువంటి విధానం కాబట్టి ఈశ్వరుడు ఆయన జగత్ అనేటువంటిది అందరికీ కూడా ఉపయుక్తముగా ఉన్నది. ఎందుకంటే ఆయన మరి అందరికీ కూడా అధినాయకుడుగా సమస్త దేహములలో ఆయన సాక్షి మాత్రముగా ఉన్నటువంటి వాడై ఉన్న విధానం కాబట్టి ఈశ్వర జగత్తు ఇది కూడా నామరూపాత్మకమే. జీవ జగత్తు నామరూపాత్మకమే, ఈశ్వర జగత్తు నామరూపాత్మకమే. కాబట్టి నామరూపాత్మకములై ఉన్నప్పటికీ కూడా జీవ జగత్తు పరిమితమై ఉన్నది, ఈశ్వర జగత్తు అపరిమితమై అందరికీ ఉపయుక్తముగా ఉన్నటువంటి విధానము. కాబట్టి ప్రకారముగా ఈ జగత్ సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని మనకి ఇక్కడ 17వ శ్లోకంలో వచ్చిన అంశము. అక్కడ కూడా మీకు 9వ అధ్యాయంలో కూడా మయా తతం ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన మత్సాని సర్వభూతాని నచాహం తేషు అవస్థితః అనేటువంటి విధానములో జగత్తు యొక్క అస్తిత్వాన్ని అంగీకరించడం జరిగింది. ఇక్కడ అయితే 16వ శ్లోకంలో చెప్పాడు, నాసతో విద్యతే భావ నా అసతః లేని దానికి భావ ఉనికి నవిద్యతే లేదని చెప్పి అన్నాడు. అక్కడేమో పూర్తిగా నిషేధించాడు, ఇక్కడేమో ఇదం సర్వం తతం ఇక్కడ దాని అస్తిత్వాన్ని చెప్పటం జరుగుతూ ఉన్నది. కారణం ఏంటంటే అక్కడ చెప్పిన అంశమేమో తత్వదర్శిభి బ్రహ్మానుభవమును పొంది ఉన్నటువంటి పారమార్థిక అనుభవం కలిగి ఉన్నటువంటి యోగ సమాధి యందు లీనమై ఉన్నటువంటి వాళ్ళ విషయమై చెప్పినటువంటి యొక్క మాట అది. ఇక్కడ మనం ఉన్నటువంటి పరిస్థితి సమస్త మానవాళి ఉన్న పరిస్థితి కాబట్టి వాళ్ళను ఉద్దేశించి చెప్పినప్పుడు అవినాశ తద్విద్ధి ఏన సర్వం ఇదం తతం అని చెప్పనన్నారు. కాబట్టి జగత్తంతా కూడా అవినాశి నాశరహితమై ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుని నుంచి ఈ నామరూపాత్మ జగత్తంతా కూడా తతం వ్యాపకమై ఉన్నది అనేటువంటి మాట. తైత్రీయం కూడా ఇదే మాట బోధిస్తూ ఉన్నది. ఏతస్మాదాత్మన ఆకాశ సంభూతః ఆకాశాద్ వాయుః వాయోః అగ్నిః అగ్నేః ఆపః అద్భ్యః పృథివీ పృథివ్యాం ఓషధయః ఓషధిభ్యో అన్నం అన్నాత్ శుక్లః శుక్లాత్ ఈశ్వర శుక్లాత్ పురుషః అనే విధానముగా ఈ సృష్టి క్రమం అనేటువంటి విధానము సర్వేశ్వరుడి నుంచి ఏర్పడింది. కాబట్టి
ఆ విధముగా నామరూపాత్మకముగా గోచరించేటువంటి జగత్తు యొక్క భ్రమలో జీవుడు ముఖ్యంగా పడే విధానం ఉంటుంది. అలాంటి భ్రమలో తత్వదర్శిభి, తత్వానుభవమును పొంది ఉన్నటువంటి వాడు మాత్రము ఆ భ్రమలో పడే పరిస్థితి ఉండదు. ఈ మాట మీకు 2వ అధ్యాయం చివరిలో స్వామి చెప్పుకొస్తాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్తి విముహ్యతి అన్నాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ. కాబట్టి బ్రాహ్మీ సంబంధమై ఉన్న అనుభవాన్ని పొంది ఉన్నటువంటి వాడు నైనాం ప్రాప్తి విముహ్యతి, తిరిగి మరల వాడు మోహానికి గురి కాడు అని చెప్పిన అంటారు. కనుక తత్వదర్శిభి, ఆ తత్వం యొక్క స్వరూప అనుభవాన్ని పొందినటువంటి వాడు తిరిగి మరలా అతడు ఈ జగత్ సంబంధమై ఉన్నటువంటి యొక్క భ్రమలో వాడు మునిగే అవకాశం లేదు. కాబట్టి ఈ యొక్క అవిద్యా సంబంధమై ఉన్నటువంటి యొక్క జీవులు మాత్రమే పదే పదే ఈ భ్రమలో అవిద్యా సంబంధమై ఉన్నటువంటి యొక్క ఈ మాయా నాటకం యొక్క భ్రమలో మునిగిపోయే పరిస్థితి సామాన్యులుగా ఉన్నటువంటి వారికి వస్తుంది తప్ప ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, బ్రాహ్మీ అనుభవాన్ని పొంది ఉన్నటువంటి వాడు నైనాం ప్రాప్తి విముహ్యతి, తిరిగి మరల మోహానికి గురయ్యే పరిస్థితి వాళ్ళకి ఉండదు. అనగా విముహ్యతి, ముహ్యతి అంటే మోహము చెందటం అని చెప్పనంటే మోహవైచిత్యే, ఉన్నది ఒకటైతే ఇంకొక విధముగా భ్రమించేటువంటి విధానాన్నే మోహము అని చెప్పనంట. త్రాడు ఉండగా త్రాటి యందు పాము యొక్క పాము యొక్క భ్రాంతిని పొందటమే మోహం. అట్లాగా ముత్యపు చెప్ప ఉండగా ముత్యపు చెప్ప యందు వెండి యొక్క భావన పొందటమే మోహం. స్థాణు ఉండగా ఆ స్థాణు యందు పురుష భ్రాంతి పొందటమే మోహం. ఎండమావులు ఉండగా దాని యందు నీటి యొక్క భ్రమను పొందటమే మోహం. నైనాం ప్రాపి విముహ్యతి అన్నాడు. కాబట్టి ఆ బ్రాహ్మీ అనుభవం తత్వదర్శిభి, బ్రాహ్మీ అనుభవాన్ని పొందినటువంటి వాడు తిరిగి మరలా నైనాం ప్రాపి విముహ్యతి, మోహానికి గురికాడు అనేటువంటి భావన. ఎడారి ప్రాంతంలో వ్యక్తి పోతూ ఉన్నాడు. ఆ వ్యక్తి పోతూ ఉన్నప్పుడు వానికి దప్పిక అయ్యింది. నీరు తాగే ఉద్దేశం కలిగి ఉన్నాడు. దూరంగా నీరు కనపడతా ఉన్నాయి. ఆ నీరు త్రాగే ఉద్దేశంతో పోతూ ఉన్నాడు. పోయే కొద్దీ ఆ జలం కూడా జరిగి ముందుకు పోతా ఉన్నది. అట్లా కొంత లెక్క పోయిన తర్వాత వాని జ్ఞానం కలిగింది. ఇవి నీరు కావు, కేవలం ఎండమావులు. ఇసుక తెన్నెలలో సూర్యకిరణాలు పడి పరావర్తనం చెందడం కారణంగా మెరుస్తూ ఉన్నాయి తప్ప అవి నీరు కాదు, ఎండమావులు అన్నటువంటి యొక్క జ్ఞానాన్ని పొందాడు. ఈ జ్ఞానం పొందిన తర్వాత తిరిగి మరలా మోహానికి గురవుతాడా అంటే నైనాం ప్రాపి విముహ్యతి, తిరిగి మరలా మోహానికి గురికాడు అనేటువంటి మాట. అయితే అవి కేవలం ఎండమావులు, నీరు కాదు అన్న జ్ఞానం కలిగినా కానీ ఎండమావులు గోచరిస్తూనే ఉంటాయి. అయితే ఇక్కడ సర్పభ్రాంతి విషయంలో త్రాటి యొక్క స్వరూపం తెలియబడకపోవడం కారణంగా త్రాటి యందు సర్పమనే భావాన్ని పొందుతాడు. సర్పమనే భావాన్ని పొందిన ఆ భ్రమలో ఉన్నటువంటి వాడు ప్రకాశం యొక్క సహకారముతో, లైటు యొక్క సహకారముతో త్రాడు గుర్తించగానే పామనే వస్తువు లేదిక. ప్రాతిభాసం గోచరించేటువంటి ఆ యొక్క పాము అనేటువంటి యొక్క వస్తువు మళ్ళీ గోచరించే అవకాశం లేదిక. ఒక్కసారి త్రాడు అన్న జ్ఞానాన్ని పొందాడు అంటే దాని ఎందుక సర్పం అనేటువంటి భావన ఎట్టి పరిస్థితుల్లో పొందే అవకాశం లేదు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఎండమావుల విషయంలో వాడు యథార్థం గుర్తించాడు. అవి కేవలం మెరుస్తూ ఉన్నాయి, పరావర్తనం చెంది మెరుస్తూ ఉన్నాయి. అవి కేవలం ఎండమావులే తప్ప నీరు కాదన్న జ్ఞానాన్ని పొందాడు. ఆ జ్ఞానాన్ని పొందినా కానీ కనబడతానే ఉన్నాయి, కనబడ్డా కానీ మోహానికి గురికాడు. ఇది అక్కడ చెప్పిన మాట. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాపి విముహ్యతి అనే విధానం ఏంటంటే యోగ సమాధిని పొందినటువంటి యొక్క బ్రహ్మజ్ఞాని తిరిగి మరలా జాగ్రత్త అవస్థకు రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ప్రారంధం అనేది ఉన్నది కాబట్టి
సంచితాదులు అంతరించినా కానీ ప్రారబ్ధం ఉన్నది కనుక ఈ ప్రారబ్ధాన్ని అనుసరించి బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందినటువంటి యొక్క ఆ బ్రహ్మవేత్త తిరిగి మరలా జాగ్రత్తావస్థ రావాల్సి వస్తుంది. జాగ్రత్తావస్థకు వచ్చినప్పుడు మరి అక్కడ ఎండమావులు అన్నటువంటి ఎట్లా జ్ఞానం కలిగినా కానీ ఎండమావులు గోచరిస్తూ ఉన్నాయో అట్లా ఇక్కడ కూడా జగత్తు కేవలం భ్రమ మాత్రమే, ఇది కేవలం కల్పన మాత్రమే అనేటువంటి యొక్క భావన అనుభవం కలిగినప్పటికీ కూడా ఈ జగత్ అనేటువంటిది ఎండమావుల్లాగానే కనపడతా ఉన్నది. కనపడ్డప్పటికీ కూడా బ్రహ్మజ్ఞాని మోహానికి గురికాడు అనేటువంటి యొక్క భావం ఇక్కడ. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అనగా బ్రాహ్మీ అనుభవాన్ని పొంది ఉన్నటువంటి యొక్క వాని విషయం ఇది. బ్రహ్మము యొక్క అనుభవమును పొందకుండగా కేవలం బ్రహ్మము యొక్క సంబంధ భావన మాత్రమే అవగాహన కలిగి ఉన్నట్లయితే అవగాహన కలిగి ఉన్నటువంటి యొక్క వ్యక్తి ఏదో ఒక సందర్భంలో తిరిగి మరలా ఈ మోహాలకు గురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక దాన్ని పరోక్ష జ్ఞానం అన్నాం, అపరోక్ష జ్ఞానం అన్నాం. పరోక్ష జ్ఞానం కలిగి ఉన్నటువంటి వాళ్లకు ఈ భ్రమ కలిగే అవకాశం ఉన్నది. అపరోక్ష జ్ఞానం కలిగి ఉన్నటువంటి వారికి మాత్రం మళ్ళీ తిరిగి మరలా భ్రమకు గురి కాడనేటువంటి మాట ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాపి విముఖ్యతి అనేటువంటి మాట. కాబట్టి తిరిగి మరలా వాడు కనబడుతూ ఉన్నా కానీ దాని సత్యత్వ భావన అనేటువంటిది అతనికి ఏర్పడదు అనేటువంటి విషయము. కాబట్టి ప్రకారముగా అవినాశితు తద్విద్ధి ఏన సర్వం ఇదం తతం, ఏన సర్వం ఇదం తతం. కాబట్టి ఏన దేని చేత, ఇదం సర్వం, ఇదం సర్వం ఈ సమస్తమంతయు కూడా తతం వ్యాపకమై ఉన్నదో అనేటువంటి యొక్క మాట. మరి ఆ పైనేమో నా అసత, అసత లేని దానికి భావ ఉనికి నవిద్యతే లేదు అనేటువంటి మాట ఏంటంటే బ్రహ్మానుభవమును పొంది ఉన్నటువంటి వారి విషయంలో చెప్పిన మాట. ఇక్కడేమో సర్వం ఇదం తతం ఈ సామాన్యులై ఉన్నటువంటి యొక్క వాళ్ళ విషయంలో చెప్పిన మాట. కనుక అందరూ కూడా లోకంలో ఈ భ్రమను పొంది ఉన్నారు, మాయకు లోబడి ఉన్నారు, అవిద్యకు లోబడి ఉన్నారు. ఈ విధముగా లోబడి ఇంద్రియాలకు వశులై, విషయాలకు దాసులై, రాగద్వేషాలకు గురై రాగద్వేషముల గలవాలై ఈ ప్రపంచ విషయముల యందు పూర్ణముగా మునిగి ఉండటం కారణముగా అట్టి ఆ జగత్తు విషయముగా చెబుతూ స్వామివారు ఇక్కడ సర్వం ఇదం తతం అవినాశితు నాశరహితమై ఉన్నటువంటి యొక్క ఆ స్వరూపము నుండి ఈ నామరూపాత్మికమై ఉన్న జగత్తంతా వ్యాపకమై ఉందని చెప్పినంటూ వినాశం అవ్యయస్య అస్య న కశ్చిత్ కర్తుం అర్హతి. కనుక బ్రహ్మము యొక్క విషయంలో మాత్రం ఎలాంటి యొక్క వినాశనం చేసే అవకాశము లేదు. ఈ వినాశనము అనేది సర్వం ఇదం తతం ఏ యొక్క ఈశ్వరుడి నుంచి ఏర్పడిందో ఏర్పడ్డటువంటి యొక్క జగద్ విషయంలో మాత్రమే వినాశ భావన ఉన్నదే కానీ అది ఆత్మ యొక్క విషయంలో మాత్రం అది వినాశం అవ్యయస్య కశ్చిత్ కర్తుం నా అర్హతి, ఎవడూ కూడా దాన్ని చేసే అవకాశాలు లేవనేటువంటి మాటగా 17వ శ్లోకంలో చెప్తున్నటువంటి అంశము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.